नाज़रीन, तेलंगाना न्यूज़ की खबरों में आपका खैर मकदम है। आइए देखते हैं चंद तफसीलात। बीआरएस कायदीन और आशा वर्कर्स की असेंबली पर धरना देने की कोशिश पुलिस ने गिरफ्तार करते हुए नाकाम बना दी। बीआरएस के वर्किंग प्रेसिडेंट केटी रामाराव, एमएलसी कविता, एमएलए और साबिक वजीर हरीश राव और बीआरएस के अरकान असेंबली और एमएलसी को पुलिस ने गिरफ्तार करते हुए मुख्तलिफ पुलिस स्टेशनों में मुंतकिल कर दिया। आशा वर्कर्स का कहना है कि इनसे कांग्रेस हुकूमत ने इलेक्शन में अपने मैनिफेस्टो में 18,000 रुपए तनख्वाह देने का वायदा किया था, लेकिन अब तक इस पर अमल दरामद नहीं हुआ और न ही इस पर कोई आवाज उठा रहा है। तेलंगाना के वजीर आला हमें एहतजाज करने पर गिरफ्तार करके पुलिस स्टेशन को मुंतकिल कर रहे हैं और कमजोर करना चाहते हैं। जबकि तेलंगाना आया तो केसीआर ने हमें बुलाया और हमसे मुस्बत बात की थी, लेकिन कांग्रेस हुकूमत हमें इंसान के तौर पर नहीं देखती और हमारे साथ कीड़े मकोड़ों जैसा सलूक कर रही है। आशा वर्कर्स जैसे ही असेंबली के सामने बीआरएस कायदीन के साथ धरना देने के लिए पहुंचे, बीआरएस कायदीन और आशा वर्कर्स को पुलिस ने गिरफ्तार करके हैदराबाद के मुख्तलिफ पुलिस स्टेशन में मुंतकिल कर दिया। आइए देखते हैं इस सिलसिले में हमारे नुमाइंदे वही शाह की ये रिपोर्ट। కూడా చేయడం జరిగింది. కానీ పోలీస్ జులుంతోని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది. ముఖ్య స్పీకర్ గారు ఆదేశించినట్టు అనిపించలేదు. మళ్ళీ ఒకసారి మీడియా ద్వారా స్పీకర్ గారిని అడుగుతున్నాం, మాకు ఈ గొంతు విప్పే అవకాశం ఇవ్వరా? మీరు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీని మీరు అసెంబ్లీలోకి రానివ్వరా? మరి ఇదే టీషర్ట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్ లోకి వేసుకెళ్ళినప్పుడు తప్పు లేదా? మేము వేసుకుని వస్తే ఎందుకు మమ్మల్ని తప్పుపట్టి అరెస్ట్ చేస్తా ఉన్నారు మీరు అని చెప్పిన స్పీకర్ గారిని కూడా దయచేసి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీడియా రిక్వెస్ట్ ఏంటంటే స్పీకర్ గారిని ఈ ప్రశ్న అడగాలని చెప్పి కోరుతాను. గతంలో ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు, రైతులకు సంబంధించి కావచ్చు, ఇట్లాంటి అన్ని కూడా చేశారు కదా, ఈ రోజు ఎందుకు లోపలికి అలో చేయట్లేదు అనుకుంటున్నారు? మేము అందమైన ఫోటో ఏది రేవంత్ గారిది, అదానీ గారిది, మొన్నే జరిగిన పార్లమెంట్ సెషన్ లో ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ధరించినటువంటి టీషర్ట్ నే ఇదే టీషర్ట్ వాళ్ళు వేసుకుని పార్లమెంట్ కి వెళ్లారు. అక్కడేమో ఢిల్లీలో ఏమో వాళ్ళని పార్లమెంట్ రాణిస్తారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి మమ్మల్ని లోపల రానియట్లేదు. మేము ఏమడుగుతా ఉన్నాము? రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్న అడుగుతున్నాం. అదానీ గారికి, రేవంత్ గారికి అక్రమ సంబంధం ఏంటి అని అడుగుతా ఉన్నాం. దాని గురించి మేము టీషర్ట్ వేసుకొని వస్తున్నాం. పార్లమెంట్ లో అక్కడ వాళ్ళని రానిచ్చారు, కానీ ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి మా అందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. తప్పకుండా మేము మాత్రం
ప్రజల పక్షాన 100% ఈ అక్రమ సంబంధం గురించి ప్రశ్నిస్తూనే ఉంటాము. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకటి అట్లే స్పీకర్ గారిని అడుగుతా ఉన్నాను. నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాను, స్పీకర్ గారు ఆర్డర్ ఉందా, స్పీకర్ గారు మమ్మల్ని అరెస్ట్ చేయమన్నారా, మరి స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. మీరు ప్రధాన ప్రతిపక్షం కూడా మీ స్పీకర్ గారికి ఏ పార్టీతో సంబంధం ఉండదు. ప్రధాన ప్రతిపక్షంగా మేము కోరుతా ఉంది ఏంటంటే మీరు మమ్మల్ని అసెంబ్లీలో రానిరా అని చెప్పి స్పీకర్ గారు కోరుతా ఉన్నాను. ఆల్రెడీ ఇచ్చినటువంటి ఎంఓయూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు చాలా దారుణంగా